హాయ్ అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు కామారెడ్డి జిల్లా మధునూరు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. మామూలుగా షీప్ అండ్ గోట్లో మనం అనేక ఫామ్లు సందర్శించాం, అన్ని సక్సెస్ స్టోరీలు చెప్పుకుంటుంటాం. కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీ నుంచి సక్సెస్కు మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఈ షీప్ అండ్ గోట్ దాంట్లో ఒక ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ప్రవీణ్ గారు. అంటే తను చదువుకొని కూడా పని ఏదైనా సరే సక్సెస్ఫుల్గా సాధించాలనే పట్టుదలతో ఒక ఫామ్ను పెట్టి దీన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఈ విజయానికి గల కారణం అసలు ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, తన లైఫ్ స్టోరీ ఏంటి, మనం ఈ స్టోరీలో కనుక్కుందాం. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే సార్. సార్ మీరు మామూలుగా ఏం చదువుకున్నారు? సార్ యాక్చువల్లీ నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సార్. ఎంఎస్సి కంప్యూటర్స్ అండ్ కనీసం 7 years నుంచి ఎస్బీఐలో బిజినెస్ కరెస్పాండెంట్గా పనిచేశారు. ఓకే. కాకపోతే దాంట్లో నాకు ఏంటంటే స్ట్రెస్ లైఫ్ వద్దు, టార్గెట్ లైఫ్ ఉంది. సో వద్దనుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేద్దామని ఆలోచనతో ఇక్కడ మా రిలేటివ్ డాక్టర్ విజయ్ సార్ వెటర్నరీ అసిస్టెంట్. అయితే 2021లో ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి వాళ్ళు చెప్పారన్నట్టు. సో ఎందుకైనా మంచిది మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని అంటే దాంట్లో నాకు కావాల్సిన డాక్యుమెంట్ ప్రతిదీ నా దగ్గర ఉండే సార్. దాంట్లో నేను అప్లై చేసిన గురించి డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అప్లై చేశాను. బట్ అంటే మీరు ఇంత చదువుకున్నారు కదా, మామూలుగా చదువుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్కి యాక్చువల్లీ నాకు అగ్రికల్చర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం సార్. ఓకే. ఇంతకుముందు నేను 2014లో మలబరీ మన సెరికల్చర్ చేశాను, సిల్క్ వామ్స్. ఓకే. దాంట్లో తర్వాత ఇక నేను బయటకు వచ్చేసిన పార్ట్నర్షిప్లో ఎందుకులే అన్నాడు. ఓకే. బయటకు వచ్చేసా. తర్వాత ఇక నేను ఎస్బీఐలో బిజినెస్ కరెస్పాండెంట్గా 7-8 years చేశాను. మంచి ఇన్కమే ఉండే, కాకపోతే స్ట్రెస్ లైఫ్ బాగా ఉండే, టార్గెట్ లైఫ్. ఇక ఎందుకులే ఏదో ఒకటి వేరే చూసుకుందాం అన్నట్టు మళ్ళీ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆలోచనలో ఉన్నప్పుడే మా కజిన్ వాళ్ళు చెప్పారు. సో అప్పుడు నేను అప్లై చేశాను. అప్లై చేస్తే కనీసం 48 అప్లికేషన్ల నుంచి ఒకటే సెలెక్షన్ అయింది సార్ నాది, ఎన్ఎల్ఎంలో 2021లో సార్. అది అప్పుడు సెలెక్షన్ అయిన తర్వాత ఇక బ్యాంక్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉండే సార్. ఎందుకంటే నేను బ్యాంక్ ఫీల్డే కాబట్టి నా సిబిల్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉండే. సో నాకు బ్యాంక్లో ఏ ఇబ్బంది రాలేదు. సో ఇక నేను తర్వాత ఇక అది సెలెక్షన్ అయిన తర్వాత ఇక బ్యాంక్ నుంచి వచ్చిన ఫండ్తోని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక నేను పెద్ద తప్పు ఎక్కడ చేశాను అంటే ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంతలా పెట్టాల్సిన అవసరం లేదు. షెడ్ ఇంతలా హెవీగా ప్లేస్ అయింది. షెడ్ పైన చాలా ఘోరంగా నేను ఖర్చు పెట్టాను. ఇది రాంగ్ డిసిజన్ సార్. ఫస్ట్ థింగ్ ఇక్కడ అసలు మనం యానిమల్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ పెట్టారు, చాలా ఎక్కువ పెట్టేసాను సార్. ఇది నియర్ అబౌట్ 40 lakhs అయింది. అది తెలియక అంటే ఇప్పుడు నేను కూడా ఈ జనరేషన్ లో చూడడానికి బాగుండాలి ఏదో ఇప్పుడు మీరు అట్లా బయట నుంచి వస్తేనే బిగ్ ఫామ్ ఒక 1000 షీప్ అండ్ గోట్ ఉన్న ఫామ్ ఇది మామూలుగా. అంటే మీరు కష్టపడి ఇది 1 year సార్. 500 ఫీమేల్స్, 25 మేల్స్ సార్. మీరు లోన్ ఎంత? నేను 40 lakhs లోన్ తీసుకున్నాను సార్. 40 lakhs తీసుకున్నాను. 10 lakhs నా ఓన్ కాంట్రిబ్యూషన్ ప్లస్ 50 lakhs సబ్సిడీ సార్. ఓకే. సో అలా నేను స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే ఒక దీంట్లో ఎక్కడ తప్పులు జరుగుతాయంటే సార్, వ్యాక్సినేటెడ్ యానిమల్స్ అనేది మనం తీసుకోవాలి ఫస్ట్లో. అది నాకు ఐడియా ఉంది. నేను వ్యాక్సినేటెడ్ యానిమల్స్ తీసుకోవాలని నాకు ఐడియా ఉంది. ఫస్ట్ బ్యాచ్ నేను పూణేలో కపిల కృషి గోట్ ఫామ్ అని ఉంది, అక్కడ నుంచి తీసుకున్నాను సార్. ఒక 40 తీసుకున్నాను సార్. తీసుకున్నాక యాజ్ కంపేర్ టు ద మార్కెట్ ఏమైపోతుంది సార్ అంటే వ్యాక్సినేటెడ్ యానిమల్స్ అండ్ లోకల్ మనం దీంట్లో మార్కెట్లో తీసుకున్న యానిమల్స్కు చూడడానికి సేమే ఉంటాయి, కానీ రేట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఒక్కొక్క యానిమల్ పైన కనీసం ఒక 3000 అట్లా ఎక్కువ వెళ్తున్నది. ఇక ఇక్కడ మాకు వర్కర్స్ పనిచేసే వాళ్ళు ఇక నాకు మిస్గైడ్ చేశారు. ఏంటంటే సార్ ఎందుకు ఒక్కొక్క యానిమల్ పైన 3,000 పోతుంది, మనకి ఇంకా కనీసం 300 యానిమల్స్ కావాలి, ఎందుకు మనం మార్కెట్ నుంచి తీసుకుందాం. సో అట్లా నేను ఫస్ట్ బ్యాచ్ తీసుకొచ్చిన 2 months మంచిగానే రన్ అయింది. సూపర్ వెయిట్ గెయిన్ చూడడానికి కూడా సూపర్గా ఉండే సార్. తర్వాత సర్లే వీళ్ళు చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కదా అన్నట్టు ఒక 70 బ్యాచ్ బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చా.
70 ఎక్కడ ఏ మార్కెట్ సంత నుంచి మన అక్కడ పర్బని సంత నుంచి. పర్బని సంత నుంచి ఓకే తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్లీ సచిన్ ఏ కుటే బ్రీడ్ దగ్గర తెచ్చారు ఏ బ్రీడ్ తెచ్చారు ఉస్మానాబాద్ సార్, ఉస్మానాబాద్ ఉస్మానాబాద్. అయితే తీసుకొచ్చిన తర్వాత నేను క్వారంటైన్ చేశాను సార్. యాక్చువల్ క్వారంటైన్ చేసిన ప్రికాషన్స్ అనేది కంపల్సరీ సార్. అయితే ఇక్కడ ప్రికాషన్స్ మీన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ మన యానిమల్స్ వ్యాక్సినేటెడ్ యానిమల్స్లో ఉన్న పర్సన్ అందులోకి వెళ్ళొద్దు. యాజ్ ఇట్ ఈజ్ మనకు కరోనా లాగా ఓకే ఓకే దాంట్లో వర్క్ చేసి మళ్ళీ ఈయనలోకి వచ్చి పని చేయడం, అట్లా ఒక పీపీఆర్ అని ఒక డిసీజ్ ఉంటుంది సార్. పిపిఆర్ అవును అది తగిలింది నాకు. అంటే అవి 70+ ఇవి 40. మిక్స్ చేశారా 14 days తర్వాత మిక్స్ చేశాను. క్వారంటైన్ తర్వాత నేను మిక్స్ చేసిన 2-3 daysకు హై ఫీవర్ రావడం, డయేరియా, ఇదంతా ఆ పీపీఆర్ లక్షణాలు స్టార్ట్ అయినాయి సార్. ఓకే ఇక అక్కడ స్టార్ట్ అయినాక ఇది మొత్తం బ్యాచ్ మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయింది 110 బ్యాచ్లో నుంచి కనీసం 70-72 యానిమల్స్ పీపీఆర్కు అటాక్ అయ్యాయి. ఇక మళ్ళీ ఇక ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇక్కడ సార్ వాళ్ళు, డివిహెచ్ఓ వాళ్ళు అందరు వచ్చి చూసారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ 2-3 daysలో కనీసం 3-4 చనిపోయినాయి. అది డే బై డే డైలీ 3-4 ఇట్లా మోర్టాలిటీ పెరుగుతూనే పోయింది సార్. ఓకే ఇక అది అన్కంట్రోల్డ్ డిసీజ్ సార్. ఇక ట్రీట్మెంట్ చేసిన వేస్ట్ సార్. అది అసలు డిసీజ్ వచ్చిన తర్వాత కాపాడడం చాలా రేరు. నేను 70-72 నుంచి ఓన్లీ నేను 30నే కాపాడగలిగాను. ఏది మొత్తం 70 బ్యాచ్లో టోటల్ 100 బ్యాచ్లో నుంచి 70-72 ఇన్ఫెక్ట్ అయినాయి సార్. ఓకే దాంట్లో నుంచి నేను కాపాడగలిగింది ఒక 30నే. 30 నియర్ అబౌట్ 60 అట్లా చనిపోయినాయి సార్. చాలా పెద్ద లాస్ కదా. పెద్ద లాస్ సార్ అది. కానీ నాకు దాంట్లో ఏంటంటే సార్, నాకు ఈ ఫీల్డ్ వదిలేదు లేకుండే సార్. ఎక్స్పీరియన్స్ వదిలేదు లేకుండే. అయితే అది ఏదో లాస్ అయింది సర్లే అని నేను బయటకు వచ్చేసిన. తర్వాత ఒక వన్ మంత్ మొత్తం డిస్ఇన్ఫెక్షన్ గిటా చేసేసి మళ్ళీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశాను సార్. కాకపోతే అప్పుడు మాత్రం నేను తప్పులు చేయలేదు. న్యూ బ్యాచ్ మళ్ళీ ఎక్కడ నుంచి తెచ్చారు? న్యూ బ్యాచ్ ఇక నేను వ్యాక్సినేటెడ్ మొత్తం. నేను ఒక వేరే సైడ్ ఫామ్లో చిన్న ఫార్మర్స్ నుంచి తీసుకొని ఇంకొక మన విలేజ్లోనే ఒక షెడ్ ఉంటుంది సార్, అక్కడ తీసుకొని అక్కడ 14 days క్వారంటైన్ చేసి 14 days తర్వాత కూడా ఇంకొక 10 days అట్లా చూసుకొని అది ఓకే ఉంటేనే షెడ్లో అలౌ చేశాను. సో అక్కడ హెల్ప్ ఎవరైనా అంటే నా ఫ్రెండ్ సార్. రాజస్థాన్లో నేను యాక్చువల్లీ అవికా నగర్లో ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ వెటర్నరీ డాక్టర్ అతను. సో ఈ డిసీజ్ వచ్చిన తర్వాత తనకి చెప్తే అతను వచ్చాడు. వచ్చి నాకు ఆ 1 month మొత్తం ట్రీట్మెంట్ నేర్పించాడు సార్. 1 month నా కోసం ఉండి ట్రీట్మెంట్ నేర్పించాడు. అతను చెప్పింది ఒకటే, ఈ ఫీల్డ్లో తట్టుకోవాలంటే మనకు ఓపిక కావాలి. దీంట్లో మనం తట్టుకోవాలంటే కనీసం 1.5 year మనకి ఇన్కమ్ అనేది ఉండదు. అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. వెయిట్ చేయాలి మీన్స్ 1.5 year ఎందుకంటే మనం తీసుకొచ్చిన యానిమల్ అది దానికి పిల్లలు పుట్టి అది ప్రొడక్షన్ స్టార్ట్ చేసే వరకు మీరు ఓపికలు ఉంచాలి. ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందంటేనే అప్పుడు మీరు సక్సెస్ వేలో ఉన్నారన్నట్టు. సో అలా నా జర్నీ ఒక 1.5 year అయితే లాస్లో పోయింది సార్. దాని తర్వాత ఇక నేను మొత్తానికి మెడికల్గా మొత్తం నేర్చుకొని స్టిల్ ఈ రోజు కూడా 7 డాక్టర్ రాడు 3 years అయింది సార్. నేనే మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఏం మోర్టాలిటీ లేదు, ఏం లేదు సార్. ఏం లేదు ఇప్పుడు. కాకపోతే ఇదే మెయిన్ థింగ్, ప్రికాషన్స్ తీసుకోవాలి సార్. ప్రికాషన్స్ తీసుకుంటేనే బెటర్. అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది రైతులకు ఒకటే, మీరు షెడ్ మీద డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 100 rupees ప్రాజెక్ట్ ఉన్నది అనుకోండి, దాంట్లో ఒక 20% మీరు షెడ్ మీద పెట్టండి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. మళ్ళీ ఒక 40-50% మీరు యానిమల్స్ మీద మంచి క్వాలిటీ యానిమల్స్, ఏదో జెనెటిక్గా మంచిగా దాని మదర్ అలా ఈ హిస్టరీ ఉన్నది అంటే మంచి బ్రీడ్స్ పైన పని చేయండి. అంటే ఏదైనా సరే, ఉస్మానాబాద్ అయినా సరే, బీటల్ అయినా సరే, ఏదైనా సరే సార్, మంచి బ్రీడ్. అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను సార్, ఈ ఫీల్డ్లో రాకంటే ముందు మన దగ్గర ఫస్ట్ ఫీడ్ రెడీగా ఉండాలి. ఫీడ్ రెడీగా ఉంటేనే మనం ఏదైనా మెయింటైన్ చేయగలుగుతాం. అంటే ఫీడ్ అంటే ఎలాంటి ఫీడ్? మనం రెడ్ నేపియర్, దశరథ గడ్డి, మన స్వీట్ పొటాటో ఇలాంటివి సార్. ఇవి తెచ్చుకోవాలా అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అనుకుంటామా ఒక 3 months ముందే మీరు పెట్టుకోండి సార్. ఎందుకంటే 3-4 monthsలో ఆ ఫీడ్ కటింగ్కి వస్తుంది. అప్పుడే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందంటే యానిమల్స్ తీసుకురావాలి. ఇప్పుడు నేను చూసిన ఫార్మ్స్లలో ఏంటంటే మనం ఏదో వేలో శాంక్షన్ అయింది కదా, NLM సబ్సిడీ వస్తుంది కదా అన్నట్టు ఆ వేలో మనం బ్లైండ్గా
కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తాం, యానిమల్స్ తీసుకొస్తాం. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఫీడ్. ఆ ఫీడ్ పైన మరీ ఎక్కువ కాస్ట్ అయిపోతున్నది. ఈరోజు డ్రై ఫీడ్ కూడా 16 రూపీస్ పర్ కేజీ పడుతున్నది, డ్రై ఫీడ్. సో ఇట్లా దీనివల్ల కూడా ఫెయిల్ అయిన ఫార్మ్స్ చాలా చూశాను నేను. ఫీడ్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఓపిక లేక. సో నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, ఈ ఫీల్డ్లో తట్టుకోవాలంటే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మీరు ఓపిక ఖచ్చితంగా ఉంచాలి సార్. ఓకే, అంటే మొత్తం A to Z ఇంకా ట్రీట్మెంట్ దానా. దీంట్లో వచ్చేటి మెయిన్ PPR, FMD, బ్లూ టంగ్ ఇలాంటి చాలా ఉన్నాయి సార్. ఒక 3-4 అది ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసుకోవాలి సార్ ప్రతి ఇయర్. మేజర్ PPR, FMD. ఏదైనా మన షెడ్లో కొత్త యానిమల్ వస్తుందంటే దానికి అలో చేయొద్దు. ఒక 14 days మాత్రం దూరం ఉంచాలి. ఇది ఏంటంటే మనం చలో ఏం కాదులే ఒకేసారి 1-2 కదా అనుకుంటాం, కానీ అదే పెద్ద ప్రాబ్లం తీసుకొస్తుంది సార్. ఓకే, ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయొద్దు. బ్యాచ్కు కొత్త ఉంటే చేయొద్దు. అవును సార్, ఇది చేయాల్సింది ఒకటి సార్. ఫస్ట్ మనం ఫీడ్ రెడీగా ఉంటే యానిమల్స్ తీసుకురావాలి. అది యానిమల్స్ కూడా వ్యాక్సినేటెడ్ యానిమల్స్. ఇప్పుడు మనం అంటాం ఫామ్ల నుంచి ఇంత హెవీగా రేట్లు ఎందుకంటే, ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టి దానికి ఎందుకు కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మాకు అర్థమైంది. ఏంటంటే దానికి ఇప్పుడు బయట గ్రేజింగ్కి వెళ్ళే యానిమల్కి ఏంటంటే బయట ఒక 10 రకాల ఫీడ్ తీసుకుంటుంది అది. సో దానికి పైనుంచి మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైనుంచి ఇవ్వాల్సి వస్తుంది మాకు. అంటే ఇక్కడ మనం పెట్టేది ఒక 3-4 వెరైటీస్. సో అది సరిపోదు సార్. ఇక టైంకు మినరల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ మెడికల్గా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది సార్. అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ. అంటే జీరో గ్రేజింగ్ అంటే షెడ్లోనే పెంచడం, గ్రేజింగ్ అంటే బయటకు వెళ్ళడం సార్. బయటకు వెళ్ళేదానికి ఏముంటుంది అంటే, సో ఒక వర్కర్ తీసుకెళ్ళేసి వాడు మేపుకొని వస్తాడు, ఆయనకు ఇది అంటే కాస్ట్ ఎక్స్పెన్సెస్ ఏముండయి. ఇక్కడ ఫీడ్ కాస్ట్, మళ్ళా వర్కర్ కాస్ట్, ఇవన్నీ చాలా ఉంటాయి సార్. సో దానివల్ల అది ఇవ్వాల్సి అంటే ఫామ్లో ఉన్న రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అది కానీ ఈ మన జనాలకు తెలియక ఈ ఎందుకులే అన్నట్టు ఉంటుంది సార్. యాక్చువల్లీ ఫామ్లల్లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే న్యూ ఫార్మర్ ఏంటంటే వ్యాక్సినేటెడ్ యానిమల్సే అడుగుతాడు. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే సార్ ముందే వెయిటింగ్లో ఉంటారు. ఒక నేను చేశాను సార్, ఒక 3-4 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను ఎన్ఎల్ఎంలో. సూర్యాపేట ఉంది, మళ్ళీ యవత్మాల్ ఉంది, ఇట్లా చేశాను సార్. అంటే మనకి వాళ్ళు నమ్మి అంటే వాళ్ళ ఫండ్ మనకు వస్తుంది. ఇప్పుడు నాది మొత్తం GS స్టాండర్డ్లోనే ఉంది సార్. క్లారిటీ ఉండాలి. ఒకవేళ బ్రీడింగ్ మీద పని చేస్తుంటే మాత్రం టాప్ లెవెల్ బ్రీడ్స్ ఉండాలి సార్. ఇలాంటి ఇది బీటల్ క్రాస్ సార్. యాక్చువల్లీ బీటల్ కాదు, ఈ 50% సార్. ఇది 50% జీన్స్ వచ్చినాయి ఉన్నాయి దీనికి. అంటే ఉస్మానాబాదీ క్రాస్ అయిన 2nd జనరేషన్ సార్ ఇది. బీటల్తో బ్లడ్ లైన్తో క్రాస్ అయిన రిజల్ట్ అది. అయితే ఇప్పుడు ఫస్ట్లో కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు అంటే ఎన్ని దాంతో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి కోలుకోగలరు అంటారు సార్? బెస్ట్ నేను ఒకటే సజెషన్ ఇస్తాను సార్. 9+1 తీసుకోండి. 9 ఫీమేల్ తీసుకోండి, ఒక 1 మేల్ తీసుకోండి. యాక్చువల్లీ 20+1కి మేల్ ఉంటుంది. ఓకే, కానీ నేనేం చెప్తున్నానంటే 9+1 తీసుకోవాలనుకునే వాళ్ళు అది మీరు ఏం చేయండి అంటే కనీసం ఒక 3 months మెయింటైన్ చేయండి సార్. దాంట్లో ఏంటంటే ఆ 3 monthsలో ఖచ్చితంగా ఫీవర్ వస్తే ఏమిస్తాము, డయేరియా అయితే ఏమిస్తాము, కోల్డ్ అయితే ఏమిస్తాము, ఇవన్నీ బేసిక్గా అతను నేర్చుకుంటాడు అన్నట్టు. ఆ 10కి అతను కాపాడగలిగిండంటే ఇబ్బంది లేదు. అది మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకొక 20 తీసుకురండి, 30 అవుతాయి. అట్లా కనీసం ఒక 5-6 months దానిపైన స్టడీ చేయాలి సార్. అంటే బేసిక్ ట్రీట్మెంట్, అట్లీస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఆయనకు రావాలి. అంటే ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలి, అవన్నీ బేసిక్. ఫస్ట్ థింగ్, ఏ సిక్ అయిన యానిమల్ అయినా సరే మీరు టెంపరేచర్ చెక్ చేయాలి. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. డోసేజ్లో కూడా తక్కువ ఎక్కువ అయినా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సార్. హై డోస్ అయినా చనిపోతాయి సార్. టెంపరేచర్ని బట్టి మనం డోస్ అనేది డిసైడ్ చేయాలి. అది సార్. అయితే 10తోనే చేస్తే బెటర్ సార్. ఏ ఫార్మర్ అయినా సరే అది కూడా ఓపిక్తో చేసుకోవాలి. చనిపోతున్నాయని బ్యాక్ స్టెప్ వేస్తే మాత్రం లాసెస్ సార్. ఇన్ కేసు మనం ఆ 2 years తట్టుకొని ముందుకు వెళ్తే మాత్రం మన హ్యాండ్ కూడా ఎవరు పట్టలేదు, అంత ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీరు ఫుల్ సక్సెస్? మీరు మెయిన్ మోటో ఇప్పుడు బ్రీడింగ్లో రైతులకు వ్యాక్సినేటెడ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి ఇస్తున్నారు. అవును సార్. ఓకే,
ఇప్పుడు మొత్తం ఈ షెడ్ ఎంత విస్తీర్ణంలో ఉంది సార్? ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది ఎంత ఉంది? యాక్చువల్లీ ఇది ఫెన్సింగ్ వచ్చేసి 1 ఎకర్లో ఉంది సార్. 1 ఎకర్లో. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 10,000 ఎస్ఎఫ్టీ. 10,000 ఎస్ఎఫ్టీ. అయితే మీరు 550 కెపాసిటీ, 500 ఫీమేల్స్, 25 మేల్స్. యాక్చువల్లీ నాకు 2 సబ్సిడీస్ కూడా వచ్చినాయి. అంటే కంప్లీట్గా నేను 4 years నుంచి రన్ చేస్తున్నా. ఆల్మోస్ట్ లోన్ క్లోజింగ్ కూడా వచ్చేసింది, లోన్ కూడా క్లోజ్ అయిపోతుంది సార్. సో ఏంటంటే దీంట్లో తట్టుకోవాలంటే నేను చెప్పాల్సింది ఒకటే, రైతులకి మా ఓపికతో పని చేయాలి సార్. లేదు చనిపోతున్నాయని మనం ఫీల్డ్ వదిలేసిపోతే అది వేస్ట్. అది తప్పు మన మీదనే వేసుకోవాలి. ఎవరు మా యానిమల్స్ మీద, ఈ బిజినెస్ మీద లాస్ అవసరం లేదు. తప్పు జరుగుతున్నదంటే అది మన సైడే ఉంటుంది సార్. 101% మన సైడే ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు టోటల్ అంటే ఇది 40 lakhs అయింది సార్? అంటే కాంట్రాక్ట్ ఇచ్చారా మీరు? లేదు సార్, ఓన్గా చేసుకున్నాను నేను. డిజైనింగ్ నేనే చేసా, అన్ని బయట ఫీల్డ్కి వెళ్ళేసి చూశాను, చూసి డిజైన్ అనేది చేశాను సార్. యాక్చువల్లీ ఎలివేటెడ్ అవసరం లేదు సార్. ఫస్ట్ థింగ్ నా పెద్ద తప్పు ఇక్కడనే అయింది. డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ఎలివేటెడ్ అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్ అయినా సరే సార్. ఓకే. బట్ చాలా మంది ఏమంటే ఎన్ఎల్ఎం స్కీమ్ ఇప్పుడు ఉందా సార్? ప్రజెంట్ హోల్డ్ చేశారు సార్. ఏమైందంటే ఫస్ట్ సబ్సిడీ రిసీవ్ చేసుకొని ఇన్కంప్లీట్గా ఫామ్ చేయలేదు, అంటే కంప్లీట్ చేయలేదు ఫామ్. ఫస్ట్ దాంట్లో సబ్సిడీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫైనల్ సబ్సిడీ అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి యానిమల్స్ ఫుల్లీగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 500ది అంటే 1 CRది ప్రాజెక్ట్ ఉన్నది అనుకోండి. ఇప్పుడు నామ్స్ ఏమొచ్చినాయంటే బ్యాంక్ వాళ్ళు 90 lakhs లోన్ చేయాలి సార్. 10 lakhs ఓన్ కాంట్రిబ్యూషన్ 1 year అయింది. సో ఆ 90 lakh ప్లస్ మన 10 lakhs కలుపుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి సార్. ఫస్ట్ సబ్సిడీ రాదు, ఇప్పుడు బ్యాక్ ఎండ్ సబ్సిడీ అయింది సార్. అంటే ఆ 1 CR లోపల యానిమల్స్ వచ్చేయాలి, మళ్ళీ ఇది కూడా వచ్చేయాలి. మన షెడ్ కన్స్ట్రక్షన్ అయిపోలే, ఫామ్ ఫుల్లీగా రెడీగా ఉండే రన్ చేయాలి. అప్పుడు విజిట్కి వచ్చేసి వాళ్ళు ఎన్ఎల్ఎం వాళ్ళు మన సబ్సిడీకి అనేది ప్రపోజ్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత అది అన్నీ కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది సబ్సిడీ. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సబ్సిడీ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. అంటే ఫస్ట్ సబ్సిడీ వచ్చిన 9 months లోపల మీకు సెకండ్ సబ్సిడీ కూడా వచ్చేస్తుంది. బట్ అయితే మనం ఫస్ట్ మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. అంటే దానికి ఏమైనా అప్రూవల్ ఇలాంటిది ఏమన్నా చెప్తారా? వాళ్ళు అప్రూవల్ ఇస్తారా? లేదు సార్, యాక్చువల్లీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ హోల్డ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది సబ్సిడీ రిసీవ్ అయిన వాళ్ళు ఇన్కంప్లీట్గా ఫామ్ రన్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారు, 30 September 2026 వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు. ఇన్ కేసు వాళ్ళు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఆ సబ్సిడీ అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది. సార్ అది నామ్స్లో ఉంది. ఏదైతే ఇది రైట్స్ అన్ని బ్యాంక్ ఇచ్చారు సార్. బ్యాంక్ ఇచ్చారు, లోకల్ బ్యాంక్. ఎవరైతే ఫైనాన్షియల్ బ్యాంక్ ఎవరైతే ఇచ్చారో కదా వాళ్ళకి ఆ రైట్స్ ఇచ్చారు. అంటే ఏంటంటే ఏదైతే కొలాటరల్ పెట్టుకున్నారో దానికి వాళ్ళు ఇది చేయడము అది ఖచ్చితంగా సార్. అది దీంట్లో మాత్రం ఏంటంటే సబ్సిడీ తిందామనే ఆలోచనతోనైతే రావద్దు. దీంట్లో డెవలప్ కావాలా, గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ని యూజ్ చేసుకొని అనే మోటివేషన్ ఉండాలి. అదే సార్. ఓకే. అయితే ఇప్పుడు మామూలుగా సార్ ఎక్కువ సీజనల్ వ్యాధులతోనే ఎక్కువ మొర్టాలిటీ ఉంటుంది. దానికోసం అంటే ఈ సీజన్లో ఎక్కువ ఏ సీజన్లో స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? మనం వింటర్లో సార్, అంటే మన కనీసం అక్టోబర్ అట్లా ఆ పీరియడ్లో బాగుంటుంది సార్. చాలా ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది. రిస్క్ సీజన్ అంటే రైనీ సీజన్ సార్. చాలా రిస్క్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట గ్రేజింగ్కి అలవాటు అయినాయి, మనం సడన్గా షెడ్లో దానికి ఉంచేసాం అనుకోండి, అది స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. ఫీడ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చినా తినవు. కొద్దిగా 5 minutes అదే కాదు కానీ తిప్పుకొని రావాలి. అందుకే 0 grazing, మొత్తానికి బర్త్ నుంచి మా దగ్గర 0 grazing ఉంది. బయట అలవాటే లేదు, మేము పంపించిన యానిమల్స్ బయటకు వెళ్ళవు. ఓకే. సో ఇది కూడా ఉంది. సో రైనీ సీజన్లో కొద్దిగా రిస్క్ ఎక్కువ సార్. 101% రైనీ సీజనే రిస్క్. ఓకే. దాని తర్వాత ఇక మనం అక్టోబర్ నుంచి మీకు మంచి టైమింగ్ జూన్ వరకు అంటే బాగానే ఉంటాయి యానిమల్స్. ఫస్ట్ థింగ్ సార్, మనం మార్నింగ్, నేను డైలీ షెడ్యూల్ చెప్తాను. మార్నింగ్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సింది, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ ట్రేస్ ఉన్నాయి, దీంట్లో మేము ఏం చేస్తామంటే నా అబ్జర్వేషన్లో ఉన్నప్పుడే మా వర్కర్తోని ఫీడ్ వేయిస్తా, అంటే దాన మక్కది. ఇక్కడ వేసినప్పుడు ఈ యాక్టివ్ మోడ్లో ఉన్న యానిమల్స్ అన్నీ వచ్చి తినాలి. ఏదన్నా సిక్ యానిమల్ ఉంటే ఖచ్చితంగా కార్నర్లోకి పోయి నిల్చుంటుంది, అది తినదు. ఓకే. దాన్ని మనం పట్టుకోవాలి. పట్టుకొని టెంపరేచర్ చూసుకొని
ఇన్ టైమింగ్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే వేరు చేయాలా దాన్ని దీంట్లోంచి? మనం సిక్ యానిమల్స్ గుర్తుపట్టడం అదే ఇప్పుడు కొత్త ఫార్మర్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ సిక్ యానిమల్స్ దొరికేది మనం ఫీడింగ్ టైంలో. అది తినదు, కార్నర్లో వెళ్ళేసి కూర్చుంటుంది, దాని హెయిర్ అనేది స్ట్రైట్గా ఇట్లా నిల్చి ఉంటుంది అన్నట్టు. అంటే సిక్ ఉన్న యానిమల్స్ దాని బాడీ లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే అక్కడనే మనం మార్నింగే మనం సిక్ యానిమల్స్ని ట్రీట్మెంట్ చేసాం అనుకో ఇన్ టైమింగ్లో 2 daysలో సెట్ అయిపోతుంది సార్, ఏం ఇబ్బంది ఏం రాదు. ఇప్పుడు మామూలుగా అయితే ఏమేమి దానా ఇస్తున్నారు సార్ మీరు? దానాలో అంటే మన పల్లి చెక్క ప్లస్ మొక్కజొన్న, మళ్ళా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్, సోయా అట్లాంటివి అన్నీ 2-3 చేసేసి మిక్స్ చేసి మార్నింగ్ ఇస్తాం సార్. మార్నింగ్ 7 o'clockకి ఇస్తాం సార్. 7 o'clock తర్వాత మనం 10 o'clock మళ్ళీ ఫీడ్ ఇస్తాం. 3 hours ఎందుకు గ్యాప్ అంటే ఆ తిన్న దానా మొత్తం దానికి డైజెస్ట్ అవ్వాలి సార్. ఏంటంటే మేక కానీ గొర్రె కానీ మనం ఎంత ఫీడ్ ఇస్తే అంత తొందరగా తినేసి తర్వాత ఇది చేస్తున్నట్టు. అయితే మనకేంటంటే గ్యాప్ ఇస్తూ ఉండాలి, ఎందుకంటే అది తిన్నది మొత్తం అది డైజెస్ట్ కావాలంటే కొద్దిగా. అయితే 7 o'clock దానా ఇస్తాం, 10 o'clock ఫీడ్ ఇస్తాం. ఫీడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 o'clock వాటర్ గిట్ట తాపించి షెడ్లో మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తాం సార్. అంటే ఇన్ కేసు హీట్ ఎక్కువ ఉందంటే షెడ్లోకి తీసుకొస్తాం, లేదంటే బయటనే ఉంటాయి. మళ్ళీ 4 o'clock దాకా ఏమి ఇయ్యం సార్. 4 o'clock మళ్ళీ ఇచ్చామంటే మళ్ళీ ఇక నెక్స్ట్ డేనే ఉంటుంది సార్. అంటే టూ టైమ్స్ ఫీడ్ ఇస్తాము, 1 time దాన్ని ఇస్తాం సార్. యాక్చువల్ చాలా మంది 3 times ఇస్తారు, కానీ అవసరం లేదు. అంటే ఎన్ని నెలల్లో కొనుక్కోవచ్చు సార్ రైతు? ఏ నెల నుంచి కొనుక్కుంటే బాగుంటుంది? వ్యాక్సినేటెడ్ యానిమల్స్ అయితే అంటే యాక్చువల్లీ ఈ సైజ్ పిల్ల సార్, ఇది 3-4 months ఇది ఉన్నది. ఈ 3 months అయిన పిల్ల ఖచ్చితంగా వ్యాక్సినేటెడ్ ఉంటుంది. ఏదైనా రైతులు కొనుక్కోవాలనుకుంటే ఒకవేళ బ్రీడింగ్ మీద పనిచేస్తున్నారంటే ఎంటీ స్టమక్ ఉన్న మేకలు కొనాలి సార్. ఎందుకు ఎంటీ పైన చేయండి అని అంటున్నానంటే అది హీట్కి ఎలా వస్తుంది, దాన్ని మొత్తం సైకిల్ తెలుస్తుంది. అంటే హీట్కు ఈరోజు ఒక ట్యాగ్ 1 అనేది క్రాస్ అయింది అనుకోండి, అది రికార్డ్ మెయింటైన్ చేయాలి. నా దగ్గర ప్రతి రికార్డ్ దీని హిస్టరీ కూడా దొరుకుతుంది. అంటే ఇది ఎప్పుడు పుట్టింది, దీని జనరేషన్ ఏంది, ఇలాంటి అంటే ఇది మన దీంట్లో సాధ్యం, కానీ రైతులకు సాధ్యం కాదు అది. కానీ చేస్తే బెటర్. ఇదే ప్రొఫెషనల్ గా తీసుకున్న వాళ్ళు అంత ఇదిగా చేస్తే ఇది ఉంటుంది. ఎంత మెయింటైన్ చేస్తారు? ఎప్పుడు నేను 300 ఉంటుంది సార్. 300 ఆల్వేస్ ఉంటుంది సార్ మినిమం. నాది ఇప్పుడు 500 రీసెంట్లీ ఒక 2 batches అమ్మేసినాను సార్. అంటే NLM వాళ్ళకి, యవత్మాల వాళ్ళకి. ఇప్పుడు సచిన్ సార్ కానీ కుటే కానీ వీళ్ళందరూ మన యాక్చువల్లీ సచిన్ సార్ నేను గురువే నాకు. అంటే వాళ్ళ బ్యాచ్కి నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అయితే ఎలివేటెడ్ షెడ్తో చేసినా కూడా మినిమం 10తో స్టార్ట్ చేయాలి. 10తోనే చేయాలి. ఒక 6 నెలల వరకు ఓపికగా బేసిక్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఇదండి, చూశారు కదా ప్రవీణ్ గారు ఇప్పటివరకు తన ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్లో ఎలా చేశారు, తన అంటే లాస్ట్ నుంచి ఎంత డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, దేనికి పెట్టాలి అనేది ఈ వీడియోలో చూసాం. మరో వీడియోలో కూడా ఇంకాస్త కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.